ఇక తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకొని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ అందిస్తున్నట్టు గుర్తించారు. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 2 జైలుకు పంపినట్టు వెల్లడించారు. తనిఖీల్లో డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ కె విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు. రైట్. ఇక తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకొని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్టు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. అమూల్య, తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో దాదాపుగా 50 మంది వైద్యులు, నకిలీ వైద్యులు ఉన్నట్టు గుర్తించడం జరుగుతా ఉంది. దాదాపుగా 8 మంది సభ్యులు వేరు వేరు బృందాలుగా ఏర్పడి ఒకేసారిగా తనిఖీలు చేసిన నేపథ్యంలో వీళ్ళ గుట్టంతా రట్టయిపోయింది. అయితే ఏ మాత్రం క్వాలిఫికేషన్ లేకపోయినా, మినిమం నాలెడ్జ్ లేకుండా వీళ్ళు డైరెక్ట్ గా హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు, క్లినిక్ రన్ చేస్తారని చెప్పని పక్కా సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దీనికి సంబంధించి దీంట్లో అంటే నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో తమ రోగులు చేర్చుకొని యాంటీబయాటిక్స్ ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు అని చెప్పి అన్న సమాచారం మీద దాడులు చేసి ఆ దిశగా కూడా వాళ్ళు ఎవిడెన్స్ కూడా సేకరించడం జరుగుతూ ఉంది. అలాగే కాకుండా వీళ్ళు అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాపులు కూడా పెట్టుకున్నారు. దాదాపు ఈ నేపథ్యంలో 50 మందికి పైబడి నకిలీ వైద్యులు గుర్తించారు. తర్వాత వీళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ, తర్వాత ఏం నాలెడ్జ్ కూడా లేకుండా ఇష్టాల రాజ్యంగా వాళ్ళు ఉన్న కొద్దిపాటి నాలెడ్జ్ తోటి కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అవడం, తర్వాత దీంట్లో ఆయుర్వేద వైద్యులు కూడా అల్లోపతి వైద్యులుగా చలామణి అవడం లాంటి వాళ్ళు ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. తర్వాత కొంతమంది వీళ్ళ ట్రీట్మెంట్ కు ఇబ్బంది పడ్డ వాళ్ళు, చనిపోయిన వారు కూడా ఉన్నారని చెప్పిన సమాచారం మేరకు ఈ అంటే దీంట్లో హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన తనిఖీల్లో జరిగిన తర్వాత మొత్తం మీద 50 మంది నకిలీ వైద్యుల మీద ప్రస్తుతం ఇది మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది. దాదాపుగా 2 జైలుకి పంపించారు. దీంట్లో తనిఖీల్లో డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవియస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ విష్ణు, డాక్టర్ పాండు వీళ్ళందరూ కూడా అఫీషియల్ గా అంటే ప్రభుత్వం తరఫున వీళ్ళు ఈ రైడ్ లో పాల్గొని దాదాపుగా వీళ్ళు 50 మంది నకిలీ అని తర్వాత గుర్తించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం అయితే మాత్రం ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. అయితే ఇదంతా కూడా మనం గమనిస్తే ఇది ఓన్లీ ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్ లో ఎక్కువగా ఇతర రాష్ట్రానికి వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్కి పోలేక క్లినిక్ కాన్సన్ట్రేషన్ నేపథ్యంలో ఇలాంటి నకిలీ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. ఇదే కాకుండా అంటే ఒక ఐడిపిఎల్ చింతలను కాకుండా హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఇలాంటి నకిలీ డాక్టర్స్ ఉన్నారని కూడా గుర్తించారు. ఇకపై టీమ్ లో ఏర్పడి తనిఖీలు చేస్తామని చెప్పని కూడా ప్రకటించిన నేపథ్యం చూస్తా ఉంది. ఇదే కాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ గా చలామవుతున్న వారికి ఎలాంటి సర్టిఫికేట్ కూడా లేవన్న సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తామని హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే రైట్. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.